ఇదే డబుల్ బెడ్రూమ్లో పక్కనే షాపు, ఇక్కడ ఇల్లు. ఇంట్లోనే స్వంత జిమ్ ఏర్పాటు చేసుకొని కొడుకుకు ఎట్లా చంపాలి, ఎట్లా నగలను తెంచాలి మెడలపై నుండి, వ్యక్తిని సౌండ్ రాకుండా ఎట్లా మర్డర్ చేయాలని చెప్పేసి యూట్యూబ్లో చూస్తూ చాలా పగడ్బందీగా ట్రైన్ కూడా చేస్తూ ఉందంట డైలీ. ఒకసారి ఇదే ఇంట్లో ఆ నిందితురాలు ఉంటుండే, చూసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా చూస్తే అంటే ఆమె ఏం ఎరగనట్టు ఆమె పేదరికాన్ని ఇంటి లోపల చూపించే ప్రయత్నం చేసుకుంది. ఒకసారి చూసుకోవచ్చు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇది, పడుకోవడానికి సరిగ్గా స్థలం కూడా లేదు. ఇక పూర్తిగా జిమ్ ఏర్పాటు చేసింది కొడుకును. అంటే కొడుకు కండరాలను బలంగా చేసి కొడుకును ప్రతిష్టంగా చేసే ప్రయత్నంలో భాగంగా ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసింది. ఇదంతా చూస్తూ ఉంటే కూడా అంటే ఇంటి లోపలికి ఎవరు రాలే ఇప్పటివరకు. ఒకసారి చూసుకోవచ్చు, ఈ ఇంట్లో ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఉందంటే ఒక ఇంట్లో బెడ్ వేసుకుంటారు, ఇంకో ఇంట్లో సామాన్లో ఏదో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళది పూర్తిగా విరుద్ధంగా ఇంటి లోపల అసలు ఏముందో కూడా బయట ప్రపంచానికి కనిపించకుండా చాలా పగడ్బందీగా ప్రయత్నం చేసింది. పూర్తిగా ఆన్లైన్ సంబంధించినటువంటి వస్తువులు ఎట్లా చంపాలి, ఏం చేయాలి అని చెప్పేసి క్రైమ్ వీడియోసు, చంపిన తర్వాత ఎట్లా తప్పించుకోవాలి అని చెప్పేసి కొడుకును ట్రైన్ చేస్తూ కొడుకు కండరాలను ప్రతిష్టంగా బలంగా చేయడానికి జిమ్మును పూర్తి స్థాయిలో ఇంట్లోనే పెట్టింది. ఇదో కొత్త ప్రపంచం ఇంట్లో, ఎవరికీ తెలియదు. చంపిన నగలు ఉంటే ఎక్కడ దొరికిపోతుందో అన్న భయంతో నగలను కూడా వెంటనే శవాన్ని అంటబెట్టక ముందే వెంటనే వీటిని పక్క గ్రామంలో అమ్మేస్తూ వచ్చేస్తుంది. ఇదంతా చూసుకోవచ్చు, ఇల్లు ఇదంతా వాళ్ళ కొడుకు సాధించినటువంటి మెడల్స్ ఇవన్నీ కూడా. ఎవ్వరికి ఏమాత్రం అనుమానం రాకుండా కొడుకు చదువులోనే బిజీగా ఉన్నాడు. తల్లి హోటల్ నడిపించుకుంటూ ఆమె పని ఆమె చేసుకుంటుంది అనే ఒక ఊహలోనే ప్రతి ఒక్కరు ఉన్నారు. వన్ మోర్ రెప్ పూర్తిగా కొడుకును ఒక మోటివేట్ చేస్తూ సొంత తల్లే మోటివేట్ చేస్తూ మంచి మార్గంలో నడిపించాల్సిన తల్లి ఈరోజు ఒక హంతకునిగా తయారు చేసింది. ఇది పరిస్థితి. మరి పోలీసులు కొడుకు మైనర్ కావడంతో మీడియా ముందు కూడా హాజరుపరిచే ప్రయత్నం చేయలేరు. మొత్తంగా ఒకసారి సామాన్లు చూసుకోవచ్చు, ఇంట్లోనే ఒక జిమ్ ఏర్పాటు చేసింది. డంబిల్స్ కావచ్చు, కిక్ బాక్సింగ్ కావచ్చు, అన్ని రకాలుగా కొడుకును పూర్తిగా తనను తాను రక్షించుకొని తప్పించుకోవడానికి ఎట్లాంటి ట్రైనింగ్ అవసరమో అట్లా ప్రతి ఒక్కటి కూడా చేయించినటువంటి సందర్భం ఇదంతా కూడా. ఇది మరి చుట్టుపక్కల వాళ్ళకు ఏ రోజు కూడా అంతు చిక్కలేదు, గమనించలేరు కూడా. కొడుకును ఇంత బలంగా వేసి ఒక ప్రయోజకంగా ఒక మంచి మార్గంలో నడిపించాల్సిన తల్లి మర్డర్లు చేస్తూ ఈరోజు జైలు పాలయ్యే విధంగా కన్న తల్లి వేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే భర్త పైన ఇన్సూరెన్స్ కూడా ఈ మధ్య కాలంలోనే చేసింది. ఇవి ఎప్పుడున్నా బయటపడే అవకాశం ఉంటుంది. సో భర్తను కూడా ఏదో ఒక రకంగా చంపేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు అలాగే ఇల్లును అమ్మేసుకొని ఇక్కడ నుండి పరారు కావాలన్న ఆలోచన కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇది విశేషాలు.